ఆయన ఎలా అనిపించింది ఈరోజు బిగ్ బాస్ ప్రోమోనా? అంటే మనం ఇక్కడ బయట హాయిగా టపాసులు కాల్చుకుంటున్నామన్నా, బట్ వాళ్ళు గొడవలు పడి జుట్టు పీక్కునే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఎన్ని రోజులు మనం అబ్బాయిలు ఫైట్ చేస్తే ఎట్లుంటుందో చూసాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు ఆయేషా వర్సెస్ రీతు, తనుజ వర్సెస్ రమ్య, ఇది మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. కాదన్న ఫస్ట్ చెప్పు, తనుజ రమ్య అలేఖ్య చిట్టి బిగిల్స్ వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పన్న? నాకు అనిపించింది అయితే రమ్యదే తప్పనా. ఎందుకంటే తను వచ్చినప్పటి నుంచి కొంచెం ఓవర్ చేస్తుంది. అంటే ఏదైనా కావచ్చు, తనుజని టార్గెట్ చేయడం కావచ్చు, అందరు వైల్డ్ కార్డ్స్ అందరిలో ఆయేషా అండ్ రమ్య వీళ్ళు తనుజని టార్గెట్ చేయడం కావచ్చు, అండ్ కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు, ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. అంటే రమ్య ఏమనిందంటే నువ్వు మాస్క్ తీసి ఆడు గేమ్ అని. అంటే ఆల్రెడీ మాస్క్ ఏం పెట్టుకోవట్లేదు, కరోనా వెళ్ళి చాలా రోజులైంది, ఆమె నార్మల్గానే ఆడుతుంది. బట్ ఈమెనే ఏదో గెలుక్కొని నా కంటెంట్ కావాలనుకొని అట్లా చెప్తుంది అంతే. అలాగే రమ్య మోక్ష అండ్ రీతు చౌదరి కూడా అన్నది, అంటే రీతు చౌదరి నువ్వు వచ్చింది బిగ్ బాస్ హౌస్ లేకి ఓన్లీ లవ్ ట్రాక్ నడిపేదానికి. అంటే ఇప్పుడు ఎక్కడైనా నేను లవ్ చేస్తున్నా అని ఆమె చెప్పిందా? చెప్పలేదు కదా. నేను లవ్ చేస్తున్నా, నాకు వాడంటే ఇష్టం, మేము పెళ్లి చేసుకున్నా, ఇలాంటి సొల్లేం చెప్పలేదు. తన గేమ్ తను ఆడుతుంది, జెన్యున్గా ఒక ఎఫెక్షన్ ఉంది అని చెప్పింది. అది అందరికీ తెలుసు అండ్ అందరికీ చెప్పింది. దాన్ని మనం లవ్ ట్రాక్ కోసమే వచ్చిందని అనడం తప్పు. ఎందుకంటే తను ఫిజికల్ టాస్క్లో ఎంత స్ట్రాంగో అందరికీ తెలుసు. రీతు చౌదరి వస్తుందంటే వేరే లేడీ కంటెస్టెంట్స్ అందరికీ ప్యాక్ అయిపోతాయి. ఎందుకంటే అంత స్ట్రాంగ్ తను. ఏదో కొంచెం ఆ లవ్ ట్రాక్ వల్ల ఆమె నెగిటివ్ అయింది, కానీ లైక్ తనుజ తర్వాత ఆమెనే మంచిగా ఆడుతుంది. ఓకే. మరి భరణి గారి ఎలిమినేషన్ ఫెయిర్ అంటారా, అన్ఫెయిర్ అంటారా? నా దృష్టిలో ఫేరే. ఎందుకంటే ఆ ఒకటే మ్యూజిక్ నాన్న 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 అని మనసు ఎంత మంచిదన్న ఆ సాంగ్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో మొత్తం వైరల్ చేసేసారు. సో దానివల్ల నెగిటివ్ అయిందో ఏందో తెలియదు, కానీ ఫస్ట్ 2 వీక్స్ బాగా ఆడాడు. దాని తర్వాత నాతో పెట్టుకుంటే అందరు బయటికి వెళ్ళిపోతున్నారని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించారు కదా, దానివల్ల వెళ్ళిపోయారు. కాబట్టి ఫేరే. అంటే ఈ పవర్ అస్త్ర రాము రాథోడ్కి యూజ్ చేశారు కదా ఇమాన్యుయల్. సో దీని తర్వాత తనుజ అండ్ అలాగే దివ్య అంటే వాళ్ళకి తెలుసు టార్గెట్ చేసే అవకాశం ఉందా? కష్టం. ఎందుకంటే ఇమాన్యుయల్తో పెట్టుకుంటే వాళ్ళు భస్మం అయిపోతారు. ఎందుకంటే ఇమాన్యుయల్ ఆల్రౌండర్, ఏదైనా చేయగలడు. కామెడీ టాస్క్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆర్గ్యుమెంట్ కావచ్చు, ఏదైనా చేయగలుగుతాను. సో తనతో పెట్టుకుంటే వీళ్ళకే రిస్క్ తప్ప ఇమాన్యుయల్కి బొచ్చు లేదనుకుంటా. బట్ ఆయన బొచ్చు కూడా ఎవరు పీకలేరు. ఓకే. మరి ఆయిషాని కూడా నాగార్జున సార్ అన్నాడు. ఆయిషా వచ్చిన రోజు నిజంగా చెప్తున్నా నాకు చాలా క్యూట్ అనిపించింది. అరే ఈమె నేను నా గుండెలో గుడి కట్టేసుకుందాం అనుకున్నా. అంటే ఆ నెక్స్ట్ డే శారీ అయితే కట్టింది చూడు, 2-3 రోజులు స్టేటస్లో పెట్టుకున్నా. కానీ నిన్న మాత్రం చూసి అన్ఫాలో చేసి పడేసిన ఇన్స్టాగ్రామ్లో. అంటే చిరాకు తెప్పిస్తుంది. అంటే బయట ఆడోళ్ళు నీళ్ళ దగ్గర కొట్టుకుంటారు చూడు, అట్లా చేస్తూ మరీ చిల్లర్గా బిహేవ్ చేస్తుందన్న. ఓకే. ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరంటారు? యాజ్ ఆఫ్ నో ఇమాన్యుయల్. వీక్ ప్లేయర్ ఎవరంటారు? వీక్ అయితే నా దృష్టిలో అందరు బాగానే ఉన్నారు. బట్ ఎంతో కొంత వీక్ అయితే నా దృష్టిలో ఎవరు లేరు అనుకుంటా. యాక్చువల్లీ అందరు బాగానే, అంటే వాళ్ళ ఎఫర్ట్స్ అరే ఇది ఎందుకున్నారా అని ఎవరిని చెప్పలేము. ఎందుకంటే ఒకరు టాస్క్లలో ఉన్నారు, కొందరు కామెడీలో ఉన్నారు. ఎవరికి వాళ్ళకి వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. ఓకే. మరి ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యే హై ఛాన్సెస్ ఉన్నాయండి? వాడు మొన్న వచ్చిండు చూడు, సాయినా? గోల్కొండ హై స్కూల్ సాయి గోల్కొండ వెళ్ళిపోతాడు అన్న పాపం అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా అడగండి బ్రో.